By using instruments, we can find accurate distances, chain, tape, offset rod levels. ఈ ఫోర్ ఇన్స్ట్రుమెంట్స్ని యూజ్ చేసి మనం యాక్యురేట్ డిస్టెన్సెస్ని ఫైండ్ చేయొచ్చు. ఫస్ట్ చైన్స్ అనేవి గాల్వనైజ్డ్ మైల్డ్ స్టీల్ వైర్ తోటి ప్రిపేర్ చేస్తారు. ఈ చైన్స్కి ఒక స్ట్రేట్ లింక్ ఉంటుంది. అప్ అండ్ బాటమ్ అనేది బెండ్ చేసి ఉంటారు. మధ్యలో దీన్ని స్మాల్ బ్రాస్ రింగ్ అంటారు. ఇటుపక్క కూడా స్ట్రేట్ లింక్ని టాప్ అండ్ బాటమ్ బెండ్ చేసి ఉంటారు. ఈ స్మాల్ బ్రాస్ రింగ్ తోటి ఈ చైన్స్ అనేవి కనెక్ట్ చేస్తారు. ఈ చైన్స్కి 2 ends బ్రాస్ హ్యాండిల్స్ అనేది పెట్టుకోండి. ఎందుకంటే మనం ఒక హ్యాండ్ తోటి 2 hands, మనం ఒక్కోళ్ళు, మన ఫాలోవర్ ఒకరు, మన లీడర్ ఒక్కోళ్ళు పట్టుకొని చైన్స్ వేయడానికి మధ్యలో ఉన్న స్వీజిల్ జాయింట్, ఈ జాయింట్ తోటి చైన్ అనేది ట్విస్ట్ కాకుండా ఉండడానికి ఇది పెడతారు. నెక్స్ట్, వేరియస్ టైప్స్ ఆఫ్ చైన్స్. ఫస్ట్ వన్ మెట్రిక్ చైన్. మెట్రిక్ చైన్స్లలో అవైలబుల్ లెన్స్ ఎంత ఉంటాయి? 5, 10, 15, 20, 30 మీటర్స్ చైన్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. మనం కామన్గానైతే 20 మీటర్స్ అండ్ 30 మీటర్స్ చైన్స్ యూజ్ చేస్తాం. 20 మీటర్స్ చైన్స్కి 100 లింక్స్ ఉంటాయి. 30 మీటర్స్ చైన్స్కి 150 లింక్స్ ఉంటాయి. ఇప్పుడు నేను మీకు మెట్రిక్ చైన్లో 20 మీటర్స్ చైన్ గురించి చెప్తా. ఇది చైన్, 20 మీటర్స్ చైన్. ఇవి లాస్ట్ ఎండ్స్లలో ఉన్నాయేమో ఇది బ్రాస్ హ్యాండిల్, ఇదేమో చైన్. దీని మధ్యలో సర్కిల్ ఉంది చూడండి, ఇది స్మాల్ రింగ్. ఈ స్మాల్ రింగ్స్ అనేవి 1 మీటర్కి ఎవ్రీ 1 మీటర్కి ఒకటి స్మాల్ రింగ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ఈ బ్రాస్ టైల్స్ అనేవి 5 మీటర్స్, ఎవ్రీ 5 మీటర్స్కి ఒక బ్రాస్ టైల్స్ అనేవి ఫిక్స్ చేస్తారు 20 మీటర్స్ చైన్లో. అదే 30 మీటర్స్ చైన్లో అయితే 8 మీటర్స్కి ఒక బ్రాస్ టైల్ అనేది ఫిక్స్ చేస్తారు. నెక్స్ట్, గుంటూరు చైన్ అన్న సర్వేయర్ చైన్ అన్న ఒకటి. ఈ చైన్కి 66 feet లాంగ్ ఉంటుంది. 100 లింక్స్ ఉంటాయి. ఈచ్ లింక్ అనేది 0.66 feet ఉంటుంది. మళ్ళీ దీన్ని డిజైన్ చేసింది ఎవరంటే ఈమడ్ గుంటూరు 1620లో వీడు డిజైన్ చేసిండు. ఈ గుంటూరు చైన్స్ అనేవి పబ్లిక్ ల్యాండ్ సిస్టమ్స్ కోసం యూజ్ చేస్తారు. మెయిన్గానైతే ఈ గుంటూరు చైన్స్ అయితే మైల్స్కి ఉన్న ఫర్లాంగ్స్కి యూజ్ చేస్తారు. నెక్స్ట్, ఇంజనీరింగ్ చైన్కి 100 feet లాంగ్ ఉంటుంది. మళ్ళీ 100 లింక్స్ ఉంటాయి. 10 లింక్స్కి ఒక టాలీ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఈ ఇంజనీరింగ్ చైన్ అనేది మెయిన్గా ఇంజనీరింగ్ వర్క్స్కి యూజ్ చేస్తారు. ఇంతకుముందు మెట్రిక్ చైన్లో 20 మీటర్స్కి చైన్కి ఏమో 5 మీటర్స్కి ఒక బ్రాస్ టైల్ ఎలా ఫిక్స్ చేస్తారో, ఈ ఇంజనీరింగ్ చైన్లో కూడా 10 లింక్స్కి ఒక టాలీ అనేది ఫిక్స్ చేసి పెడతారు. ఇక్కడ చూడండి ఫిగర్లో, ఇవి లాస్ట్ ఉన్నేమో బ్రాస్ హ్యాండిల్స్ మనం పట్టుకోవడానికి. ఈ మధ్యలో ఉన్నది ఏమో స్మాల్ బ్రాస్ రింగ్. ఇవేమో 10 లింక్స్. దీన్నే మనం బ్రాస్ ట్యాగ్ అంటారు. చూడండి, ఇక్కడ ఒక ట్యాగ్, ఇక్కడ ఒక ట్యాగ్, 10 లింక్స్కి ఒక ట్యాగ్, ఇక్కడ ఒక ట్యాగ్, ఇక్కడ ఒక ట్యాగ్, 10 లింక్స్కి ఒక ట్యాగ్. ఇది స్మాల్ బ్రాస్ రింగ్స్. నెక్స్ట్, రెవెన్యూ చైన్ అనేది 33 feet లాంగ్ ఉంటుంది. 16 లింక్స్ ఉంటాయి. ఈచ్ లింక్ 2 feet, ఇంచెస్లో అయితే 0.75. రెవెన్యూ చైన్స్ మెయిన్గా క్యాడస్ట్రల్ సర్వే కోసం యూజ్ చేస్తారు. అసలు క్యాడస్ట్రల్ సర్వే అంటే ఏంటిదంటే, ఒక మ్యాప్లో బౌండరీస్, ఒక ప్రాపర్టీ లైన్, ఒక పబ్లిక్ కానీ ఒక ప్రైవేట్ ల్యాండ్ కానీ దాని బౌండరీస్ని హైలైట్ చేసి లొకేషన్ని చూపిస్తుంది. దాన్నే మనం క్యాడస్ట్రల్ సర్వే అని అంటాం. నెక్స్ట్, స్టీల్ బ్యాండ్ లేకపోతే బ్యాండ్ చైన్. దీనిలా కామన్గా 20 మీటర్స్ చైన్ ఉంటుంది, 30 మీటర్స్ చైన్ ఉంటుంది. చైన్ ఈజ్ మేడప్ ఫ్రమ్ ఏ నారో స్ట్రిప్ ఆఫ్ స్టీల్. అంటే ఈ స్టీల్ చైన్ అనేది 12 to 16 mm వైడ్ ఉంటుంది. మళ్ళీ 0.3 to 0.6 mm థిక్నెస్ తోటి ఉంటుంది. ఈ చైన్స్ అనేవి ఇట్లా మన టైప్స్ తెలుసు కదా, ఒక్కొక్క ఇట్లా ఊండడై ఒకదానికి ఒకదాని మీద ఇట్లా దారం చుట్టూ ఎట్లా చుట్టుకొని ఉంటారు, ఈ స్టీల్ బ్యాండ్ కూడా అలానే ఉంటుంది. 20 centimeters ఒక బ్రాస్ స్టడ్స్, అంటే ఇంతకుముందు నేను చెప్పిన కదా 20 మీటర్స్ చైన్లో, 20 మీటర్స్ మెట్రిక్ చైన్లో బ్రాస్ టైల్స్ 5 మీటర్స్కి ఎట్లా ఫిక్స్ చేసారో, ఇక్కడ 20 centimetersకి ఒక బ్రాస్ టైల్స్ అనేవి ఫిక్స్ చేసి పెడతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.